దైవజనులకు, సంఘ విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉజ్జీవం అనే అంశం గతించిన దినాల నుంచి ఇక్కడ బోధించబడుతుంది. ఈ అంశం వినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్ వెరీ అట్రాక్టివ్ థీమ్. దీంట్లో ఆకర్షణ ఉంది, కానీ దీంట్లో చాలా వరకు సత్యం క్రైస్తవులకే తెలియదు. ఉజ్జీవం అనేది బాహ్య సంబంధమైంది కాదు. ఉజ్జీవమైనది అన్నది ఒక సమూహము ద్వారా రాదు. ఉజ్జీవం అన్నది వ్యక్తి ద్వారానే దేవుడు తీసుకుని వస్తాడు. ఉజ్జీవం అన్నది ప్రారంభించేది దేవుడే. సావరిన్ గాడ్ బిగిన్స్ ద రివైవల్. అయితే మనుషుల ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని కొనసాగిస్తాడు. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో ఉజ్జీవం అనే మాట ఎక్కువగా తప్పుగా వాడబడుతుంది. మీరు చూస్తున్న పోస్టర్లో కానీ మీటింగ్స్లో కానీ చాలా వరకు బహిరంగ కొడుకుల్లో మాట్లాడే చాలామంది బోధకులకి ఉజ్జీవం అంటే అర్థం కాలేదు. పదాల్లో ఉజ్జీవం ఉంది, కానీ బోధల్లో ఆ ఉజ్జీవానికి సంబంధించిన వర్తమానాలు లేవు. క్రైస్తవులు విచక్షణ కలిగి ఉండాలి. ఉజ్జీవం అనే పదం పోస్టర్ మీద కనబడితే వెళ్ళిపోవడం అజ్ఞానంతో కూడింది. ఇది పోస్టర్లకు సంబంధించింది కాదు. ఉజ్జీవం అనే పదం జీవితానికి సంబంధించింది. బోధించే వ్యక్తి జీవితంలో మార్పు లేకపోతే ఆ వ్యక్తి ద్వారా ఉజ్జీవం రాదు. అందుకని ఉజ్జీవం అనేది వ్యక్తి సంస్కరించబడడం ద్వారా వచ్చేది. రిఫర్మేషన్ లీడ్స్ టు రివైవల్. వ్యక్తిగతంగా మనము సంస్కరించబడకపోతే ఉజ్జీవం రాదు. సంస్కరణ అంటే అర్థం ఏమిటంటే నేను మారాలి. నేను మారకుండా మరొకరి మార్పుకు నేను కారణము కాలేను. నేను మారాలి. అన్ని రంగాల్లో నేను మారితేనే ఉజ్జీవం వస్తుంది. పాటల ద్వారా ఉజ్జీవం రాదు, పాడే వ్యక్తిలో మార్పు లేకపోతే. బోధల ద్వారా ఉజ్జీవం రాదు, బోధించే వ్యక్తిలో మార్పు లేకపోతే. సంగీతం ద్వారా ఉజ్జీవం రాదు, వాయిద్యాలు వాయించే వ్యక్తిలో మార్పు లేకపోతే. కార్యక్రమాల ద్వారా ఉజ్జీవం రాదు, కార్యక్రమాలు నడిపే వ్యక్తుల్లో మార్పు లేకపోతే. ఉజ్జీవం అనేది కార్యక్రమాల మీద ఆధారపడలేదు. ఉజ్జీవం అనేది వ్యక్తిగత రిఫర్మేషన్ మీద ఆధారపడింది. అన్లెస్ యూ చేంజ్, అన్లెస్ వీ చేంజ్, వీ కెనాట్ బ్రింగ్ రివైవల్. అందుకని క్రైస్తవత్వంలో ఈ రోజున ఉజ్జీవం అనే మాట ఫ్యాషనబుల్ వర్డ్ అంటాం. ప్యాషన్ కాదు, ఫ్యాషన్, FASHION, ఫ్యాషనబుల్ వర్డ్గా మారింది. ప్రజలందరికీ ఇష్టమైన పదాలు క్రైస్తవ బోధకులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. పదాలు చూసి మోసపోవద్దు. పదాలలో ఏమీ లేదు. ఈ రోజున క్రైస్తవత్వం అంతా కూడా శబ్దం మీద ఆధారపడి ఉంది. క్రిస్టియానిటీ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్, బట్ దేర్ ఈజ్ నో మ్యాటర్ ఇన్ ఇట్. క్రైస్తవత్వంలో ఎక్కువగా శబ్దాలు చేస్తున్నారు. సంగీతం అనే శబ్దం కానీ, పాటలనే శబ్దం కానీ, అరుపులనే శబ్దం కానీ. మైకాసూర్లు బయలుదేరారంట, అంటే మైకుల్ని కొరికి నవలేస్తారంట వీళ్ళు. శబ్దాన్ని సృష్టించే వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికంగా మార్పును తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరు లేరు. శబ్దాలు ఉజ్జీవాలు అనుకోకండి. శబ్దాలు మనకన్నా హైందువులు బాగా చేస్తారు. అరుపులు ఉజ్జీవాలు అనుకోండి, పిచ్చివాడు కూడా బాగా అరుస్తాడు. అందుచేత ఉజ్జీవానికి శబ్దాలకి సంబంధం లేదు. వ్యక్తిగత మార్పుకి ఉజ్జీవానికి సంబంధం ఉంది. క్రైస్తవులు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. ఇది విషాదకరమైన పరిస్థితి. సంఘము స్థాపించబడి 2000 సంవత్సరాలైంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలైంది. ఇంకా క్రైస్తవ సంఘములో ఉజ్జీవం అంటే ఏంటో బోధించవలసిన అగత్యం క్రైస్తవులుగా మనకు వచ్చిందంటే క్రైస్తవ సంఘం ఎంత వెనుకబడి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన ఈ వయసులో
ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన ఈ కాలంలో ఇంకా ప్రాథమికమైన అంశాలు నేర్చుకునే స్థాయిలో క్రైస్తవత్వం ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు మరి మూలోపదేశం విషయంలో మూలపాఠాలు ఇంకా నేర్చుకోవలసింది అని తెలియజేస్తూ ఉంటారు. క్రీస్తు విషయంలో మూలపాఠాలు నేర్చుకునే స్థాయికి క్రైస్తవులు ఉన్నారంట. ఎప్పుడు నేర్చుకుంటాం? జెడ్, ఎక్స్, వైలు, ఇంకా ఏబిసిడిలోనే ఉండిపోయింది క్రైస్తవత్వం. అందుకని అవసరమయ్యి మీ దైవజనులు ఉజ్జీవం అనే అంశాన్ని పెట్టారు. అసలు వాస్తవంగా ఇప్పుడు మనం నేర్చుకోవలసిన అంశం ఇది కానే కాదు. ఎందుకంటే ఆయన రాకడ సమీపంలో ఉన్నాం. కానీ క్రైస్తవ సమాజాన్ని దైవజనులు కూడా చూస్తున్నారు. వారు అటు ఇటు వెళుతున్నారు, నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి ఉజ్జీవం ఇప్పుడు కూడా అవసరమని వారు గుర్తించారు. కాబట్టి ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. వాస్తవంగా ఉజ్జీవన అంశం ఎప్పుడో పాత పడిపోయిన అంశం, ఇప్పుడు నేర్చుకోవలసింది కాదు. కానీ నేర్చుకోవలసిన అగత్యం క్రైస్తవ సంఘానికి వచ్చింది. కారణం ఏమిటంటే మనకు ఆ విషయాలు కూడా ఎక్కువగా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం. క్రైస్తవత్వంలో ఎక్కువగా ఉద్రేకం చలామణి అవుతుంది, జీవితంలో ప్రాధాన్యత లేదు. ఇమోషన్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. ఉద్రేకము ఆత్మీయత కాదు. చిన్నపిల్లోడు కూడా ఉద్రేకం ఇస్తాడు. చివరికి జంతువులు కూడా ఉద్రేకంతో డ్యాన్సులు వేస్తాయి. ఉద్రేకంతో డ్యాన్సులు ఆడిన వాళ్ళు ఎవరూ లేరు. ఉద్రేకము ఆధ్యాత్మికత వేరే, ఉద్రేకము ఉజ్జీవము వేరే. ఉద్రేకము బాహ్య సంబంధమైంది, ఉజ్జీవం అంతరంగ సంబంధమైంది. ఉద్రేకంలో చేతులు కాళ్ళు ఇవన్నీ కదులుతాయి. కానీ ఉజ్జీవంలో అంతరంగంలో ఒప్పుకోలు వస్తుంది, పాపం మీద ద్వేషం వస్తుంది, పాపం మీద అసహ్యం వస్తుంది, దేవునికి సన్నిహితం అవుతాం. ఉద్రేకం ఉజ్జీవం కాదు. ఈ రోజున క్రైస్తవత్వంలో మీటింగుల్లో జరుగుతుంది ఉద్రేకం, ఉజ్జీవం కాదు. అక్కడ అరుపులు, కేకలు, డ్యాన్సులు, పడేయడం, కింద దొరలడం, ఇది ఉద్రేకం, ఉజ్జీవం కాదు. ఉజ్జీవం వస్తే పాపి అయ్యో నేను పాపనని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ మారు మనసు పొందుతాడు. అది ఉజ్జీవం. అది ఎక్కడ జరుగుతుంది? ఉద్రేకాన్ని చూసి ఉజ్జీవం అనుకునే ఈ అజ్ఞానపు క్రైస్తవత్వంలో ఇంకా జీవిస్తున్నామంటే ఇది చాలా హాస్యాస్పదమని అర్థం చేసుకోవాలి. మీ చేతికి అందే ప్రతి పోస్టరు, మీ చేతికి అందే ప్రతి హ్యాండ్ బిల్లు, ఆ మీటింగులకి మీరు వెళ్ళడం వల్ల ఉద్రేకానికి లోనవుతారు, ఉజ్జీవమేమి రాదు. అర్థం చేసుకోండి. అందుచేత ఉజ్జీవం అనే అంశంలో నన్ను ఆహ్వానించిన ఈ దినాల్లో నేను ఉజ్జీవం గురించి వేరే కోణంలో బోధిస్తూ ఉన్నాను. పాత నిబంధన కాలంలో జరిగిన ఉజ్జీవం గురించి బోధించడం జరిగింది. యోషియా అనే రాజు, జోషయా అనే కింగ్, రాజులు 2వ గ్రంథం 22 గాని, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయంలో గాని యోషియా అనే ఒక చిన్న రాజు ద్వారా సంస్కరణ ద్వారా ఉజ్జీవం ఎలాగొచ్చిందో మొదటి రోజు ధ్యానం చేసుకున్నాం. తర్వాత ధ్యానం చేశాం క్రొత్త నిబంధన కాలంలో ఉజ్జీవం ఎలాగొచ్చిందో చూసాం. అపొస్తలుల కార్యములో సంఘ కాలములో యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘములో ఉజ్జీవం ఎలాగొచ్చిందో గత రాత్రి ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు సంఘ చరిత్రలో ఉజ్జీవం ఎలాగొచ్చిందో అన్న అంశాన్ని ఇప్పుడు బోధిస్తాను. తర్వాత వర్షిప్లో కూడా బోధిస్తాను. సంఘము స్థాపించబడి 2000 సంవత్సరాలైంది. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన్న, అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత 50వ దినాన్న దేవుడు పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత భూమి మీద ప్రారంభించబడింది, లేక పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య భూమి మీద ప్రారంభించబడింది. ఆ మొదటి దినం పెంతెకోస్తు దినాన్న యెరూషలేములో 120 మందితో ఆ సంఘం అనేది స్థాపించబడింది. చర్చ్ హ్యాస్ బిగిన్ విత్ 120 పీపుల్. ఆ సంఘము గతించిన 2000 సంవత్సరాల నుంచి వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంఘము 21వ శతాబ్దంలోనికి వచ్చింది. వీఆర్ ఇన్ ద 21st century ఆఫ్ ది చర్చ్. ఈ 21వ శతాబ్దంలో ఈ సంఘము గురించి మనం ధ్యానం చేస్తే సంఘ చరిత్రని రకరకాలుగా విభజించవచ్చు. అయితే ఆ విభజన మీకేమీ చెప్పను, ఇవి కొంచెం లోతైన అంశాలు కాబట్టి. అయితే సంఘము ప్రారంభించబడింది. సంఘము మొదటి 4 శతాబ్దాల్లో బాగా విస్తరించింది. క్రీస్తు శకం 30 నుంచి క్రీస్తు శకం 400 సంవత్సరం వరకు సంఘము చాలా విస్తరించింది. ఎక్కడో యెరూషలేములో ఆ దేవాలయములో ఆ మేడగదిలో 120 మందితో స్థాపించబడిన ఆ సంఘం రోమా సామ్రాజ్యాన్ని తలకిందులు చేసింది.
ఒక చిన్న పట్టణములో ఒక చిన్న గదిలో స్థాపించబడిన ఆ సంఘము రోమా సామ్రాజ్యాన్ని కదిలించేసింది. గత రాత్రి ధ్యానం చేయడం జరిగింది. ఆ 120 మంది చాలా వరకు బానిసలే, చదువు లేని వాళ్ళే, విద్యార్హతలు లేని వాళ్ళే, పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళే, ఏ రకమైన తర్బీదు లేని వాళ్ళే, ఏ రకమైన ఆర్గనైజేషన్ సెటప్ లేదు, ఏ రకమైన కమిటీలు లేవు. వాళ్ళ చాలా పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళు, ఈ బానిసలు, ఈ చదువులు లేని వాళ్ళు, అర్హతలు లేని వాళ్ళు, ట్రైనింగ్ లేని వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు లేని వారి ద్వారా మొదట్లో సంఘం స్థాపించబడింది. చర్చ్ హ్యాస్ నాట్ బిగిన్ విత్ ఇంటెలెక్చువల్స్, చర్చ్ హ్యాస్ బిగిన్ విత్ ఇగ్నోరెంట్ పీపుల్, పూర్ పీపుల్. ఈ రోజున సంఘంలో తెలివైన వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే సంఘం బోల్తా పడింది. సంఘంలో డబ్బున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే సంఘం బోల్తా పడింది. సంఘాల్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎక్కువైపోయారు, అందుకే సంఘం బోల్తా పడింది. సంఘంలో గ్రేట్ అన్న వాళ్ళు ఉన్నారు, అందుకని సంఘం బోల్తా పడింది. కానీ యెరూషలేములో పెంతెకోస్తు పండగ దినమున క్రీస్తు శకం 33 ఆ కాలంలో స్థాపించబడిన ఆ సంఘంలో అంతా పేదవాళ్ళు, అంతా బానిసలు, అంతా చదువు లేని వాళ్ళు, అంతా పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు, అందరూ చాలా అనామకులు, సామాన్యుల చేత సంఘము స్థాపించబడింది. ఆ సామాన్యుల ద్వారానే సంఘము రోమా సామ్రాజ్యం అంతా విస్తరించింది. ఆ తర్వాత కాలంలో సంఘం మీద చాలా దాడులు జరిగినాయి. క్రీస్తు శకం 1517 సంవత్సరంలో దేవుడు మార్టిన్ లూథర్ అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతను రోమన్ క్యాథలిక్ సన్యాసి, మాంక్ అంటాం, క్యాథలిక్ మాంక్ అంటాం. క్రిస్టియన్ యూత్ తెలుసుకోవాలి. మీరు నేర్చుకోవాల్సింది పాటలు కాదు, డాన్సులు కాదు, ప్రాథమిక అంశాలు కాదు. యూ మస్ట్ నో ద చర్చ్ హిస్టరీ. అర్థమైందా? యూ మస్ట్ నో ద చర్చ్ హిస్టరీ. ఇక ఈరోజు అందరూ పాటల్లోనే మునిగిపోయారు. ఒక ఆయన అంటాడు, ఈ రోజుల్లో రొట్టెలు తక్కువ, చేపలు ఎక్కువ అంట. చేపలు అంటే పాటలు, రొట్టెలు అంటే వాక్యం. పాటలు 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 ఏం చేస్తారు? ఈ పాటలు ఉపయోగం లేని పాటలు. ప్రతి ఒక్కడు సింగరే, ప్రతి ఒక్కడు రైటరే, ప్రతి ఒక్కడు మ్యూజిషియనే. అర్థం పర్థం లేని పాటలు ఈ రోజున క్రైస్తవత్వంలో వచ్చినాయి. ఈ రోజున క్రైస్తవత్వంలో మనం వింటున్న పాటలకి డ్యాన్స్ తప్ప హృదయంలో మార్పు ఏమీ రాదు. మనకు కావలసింది ఊపు, మార్పు కాదు. క్రైస్తవులు ఊపు కోరుకుంటున్నారు, మార్పు కోరుకోవడం లేదు. అందుకని పాటలు పాడేవాళ్ళు కానీ, పాటలు రాసేవాళ్ళు కానీ, వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ ఊపుతోనే ఉంది, కానీ మార్పులు ఏమీ రావు. సినిమా పాటలు బెటర్ క్రైస్తవ పాటల కన్నా. అలా తయారైన క్రైస్తవ పాటలు. అసలు క్రైస్తవత్వంలో విచారం ఏమిటంటే స్నేహితులారా, నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ అన్ ఇంటెలెక్చువల్, ఐ డిడ్ మై PhD, ఐఎమ్ నాట్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్. కానీ దేవుడు తన పని కొరకు నన్ను పిలుచుకున్నాడు. ఈ రోజున నేను ఆయన సేవకుడినంతే. దేర్ ఇస్ నథింగ్ టు బోస్ట్ అబౌట్ మీ, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. అయితే వాక్య సత్యాన్ని కానీ, క్రైస్తవ చరిత్రను కానీ తెలుసుకోవడం లేదు. దైవజనులు చెప్పారు, వాట్సాప్ అనేది ఒక రోగం అయిపోయింది క్రైస్తవులకి. నా సెల్లో చూస్తే ఒకే గ్రూప్ ఉంటుంది వాట్సాప్లో. ఆ గ్రూపు కూడా నా ఇంటర్మీడియట్ స్నేహితుల గ్రూపు. అమాయకపు కాలంలో స్నేహితులుగా ఉన్నాం, అదే గ్రూపు కొనసాగుతూ ఉంది. నన్ను ఎవరు గ్రూపులో పెట్టినా ముందుగా నేను చేసేదంటే ఎగ్జిట్ అవుతాను. నాకున్నది ఒకే ఒక గ్రూపు, నా ఇంటర్మీడియట్ స్నేహితులు. 33.5 సంవత్సరాల క్రితం భీమునిపట్నంలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ ప్రేమ ఆప్యాయతలు ఇంకా పోలేదు, అంతే. వాట్సాప్ను కూడా క్రైస్తవ బోధకులు తప్పుగా వాడుకుంటున్నారు, క్రైస్తవ సమాజంలో కూడా తప్పుగా వాడుకుంటున్నారు. ఏదైనప్పటికీ సంఘ చరిత్రని స్నేహితులారా మనం అర్థం చేసుకోవాలి. ఆ మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మాంక్ 1517 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున రోమన్ క్యాథలిసిజంలో ఉన్న ఆ అక్రమాలు, ఆ తప్పుడు సిద్ధాంతాల మీద ఆయన వ్యతిరేకత చూపించి 95 సూత్రాలు రాశాడు. 95 థీసెస్ అని అంటాం. దాన్ని విటన్బర్గ్లో చర్చ్ గోడకి, చెత్తు తలుపుకి ఆయన మేకులతో కొట్టాడు. అప్పటి నుంచి మార్టిన్ లూథరు ఈ రోమన్ క్యాథలిక్కి వ్యతిరేకమయ్యాడు. అంతవరకు క్రీస్తు శకం 400 నుంచి, అనగా క్రీస్తు శకం 312 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1517 వరకు సంఘము కలుషితమైపోయింది. క్రీస్తు శకం 313వ సంవత్సరం AD 313లో కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనకు అన్ని విషయాలు అర్థం అవుతాయి కానీ వాక్యం తప్ప.
వాక్యం కూడా అర్థం చేసుకోండి. వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాజ్ వీ డోంట్ పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు శకం 313వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కాన్స్టాంటిను క్రైస్తవత్వాన్ని స్వీకరించి రోమా సామ్రాజ్యంలో అంతవరకు ఉన్న క్రైస్తవత్వానికి వ్యతిరేకత తొలగిపోయింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం క్రైస్తవత్వంగా మారింది. అంతవరకు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉండే రోమా సామ్రాజ్యము క్రీస్తు శకం 313 నుంచి క్రైస్తవత్వానికి అనుకూలంగా మారింది. అదే క్రైస్తవత్వానికి గొడ్డలు పెట్టు. ఎప్పుడైతే రోమా చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించాడో అంతవరకు రోమా చక్రవర్తులందరూ అన్య దేవతల్ని పూజించేవాళ్ళు. రోమా సామ్రాజ్యంలో ఎక్కడ చూసినా అన్య దేవతలు గుడులు గోపురాలు ఉండేవి. ఎక్కడ చూసినా అన్య పూజారులు ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద గుడులు కట్టారు. ఆ గుడుల్లో అన్య విగ్రహాలు ఉండేవి. ఎప్పుడైతే చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించాడో గుడుల్లో బొమ్మలు తీసేసి యేసు బొమ్మను పెట్టడం మొదలుపెట్టారు. బొమ్మ మారింది, పద్ధతులు మారలేదు. రోమా చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తర్వాత గుడులు అలాగే ఉన్నాయి, పూజారులు అలాగే ఉన్నారు, పద్ధతులు అలాగే ఉన్నాయి. అన్య దేవతల స్థానంలో మరియ బొమ్మ వచ్చింది, అన్య దేవతల స్థానంలో యేసు బొమ్మ వచ్చింది. బొమ్మల్లో మార్పు వచ్చింది, పద్ధతుల్లో మార్పు లేదు, పూజల్లో మార్పు లేదు, ఆరాధనలో మార్పు లేదు. అదే క్రైస్తవత్వాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళింది. రోమా చక్రవర్తి మారకపోతే క్రైస్తవ సంఘం ఈ రోజున ఇంకొక రీతిగా ఉండేదేమో. ఆ విధంగా రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ తదుపరి వచ్చిన రోమా చక్రవర్తులందరూ కూడా క్రైస్తవత్వాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దారు. రోమా సామ్రాజ్యంలో ఉన్న వేల కొలది లక్షల కొలది సైనికుల్ని బలవంతంగా తీసుకుని వచ్చి ముంచడం, బాప్తీసం ఇవ్వడం, ముంచడం, బాప్తీసం ఇవ్వడం. అసలు యేసు ప్రభు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏమీ తెలియదు. చక్రవర్తి చెప్పాడు, వందలు వేలు లక్షల కొలది సైనికులు ముంచేసి బాప్తీసం ఇవ్వడం, ముంచేసి బాప్తీసం ఇవ్వడం. వీళ్ళందరినీ బలవంతపు క్రైస్తవులుగా మార్చారు. దాన్ని క్రూసేడ్స్ అని అంటాం. బలవంతపు మార్పు వచ్చింది. అందుకనే క్రీస్తు శకం 300 ఆ క్రీస్తు శకం 400 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు క్రైస్తవత్వం భ్రష్టు పట్టిపోయింది. కారణం రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ ద్వారా ప్రారంభించబడిన ఈ క్రైస్తవత్వము అన్య దేవతలు స్థానములో యేసు ప్రభు ఫోటో వచ్చింది. బలవంతంగా ప్రజల్ని క్రైస్తవత్వంలోనికి తీసుకుని వచ్చేరే గాని వ్యక్తిగతంగా విశ్వాసము ద్వారా కృపచేత, మారు మనసు చేత, పశ్చాత్తాపం చేత రక్షణ అనేది ఉందని ఎవరికి ఎప్పుడు బోధించలేదు. రాజుకి వ్యతిరేకిస్తే ప్రాణాలు పోతాయి. అందుకని బలవంతంగా క్రైస్తవత్వాన్ని ఆ రోజున అంగీకరించారు. అదే సంఘానికి పెద్ద నష్టాన్ని తీసుకుని వచ్చింది. ఇక చక్రవర్తులు సంఘాన్ని ఏళ్లం ప్రారంభించారు. క్రీస్తు శకం 300 సంవత్సరం వరకు సంఘ పెద్దలు ఉండేవాళ్ళు, అపోస్తులు ఉండేవాళ్ళు, కాపరులు ఉండేవాళ్ళు, సువార్థికులు ఉండేవాళ్ళు. వీళ్ళే సంఘానికి నాయకులుగా ఉండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించాడో చక్రవర్తులు సంఘం మీద అజమాయిషీ చలాయించడం మొదలుపెట్టారు. రాను రాను పోపులు తయారయ్యారు. పోపుల ద్వారా భ్రష్టత్వం వచ్చింది. అదే రోమన్ కేథలిసిజానికి నాంది పలికింది. ఇలాగూ దరిదాపు 1200 సంవత్సరాలు కొనసాగింది. ఏ క్రీస్తు శకం 30 నుంచి క్రీస్తు శకం 400 వరకు సంఘం ఎంతో ఉజ్జీవంలో ఉంది. కానీ క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 1500 వరకు సంఘం నిర్జీవం అయిపోయింది. రోమన్ కేథలిసిజం వచ్చింది. ఈ రోమా చక్రవర్తులు అధికారికంగా క్రైస్తవత్వాన్ని ప్రజల మీద రుద్దడం ప్రారంభించారు. యేసుకు స్థానం పోయింది, వాక్యానికి స్థానం పోయింది. పోపులు వచ్చారు, పూజారులు వచ్చారు, ఆచారాలు వచ్చినాయి, సాంప్రదాయాలు వచ్చినాయి. అన్ని అప్పుడే వచ్చినాయి క్రైస్తవత్వంలోనికి. అంతకుముందు క్రైస్తవత్వంలో గుర్తులు లేవు. చేప అనే గుర్తు లేదు, సిలువ అనే గుర్తు లేదు, పెద్ద పెద్ద గోపురాలు ఏమి లేవు. రోమన్ క్యాథలిక్లే ఈ గుర్తులన్నీ తీసుకుని వచ్చి క్రైస్తవత్వాన్ని పాడు చేశారు. అయితే దేవుడు 15వ శతాబ్దంలో ఒక వ్యక్తిని లేపుకున్నాడు, మార్టిన్ లూథర్. అదంతా జరుగుతున్న తంతుని అర్థం చేసుకున్నాడు. దీనికి వాక్యానికి సంబంధము లేదని చూశాడు. రోమన్ కేథలికుల కాలంలో వాక్యము ప్రజలకి వచ్చేది కాదు, ప్రజల చేతుల్లో వాక్యం ఉండేది కాదు. వాక్యాన్ని బంధించారు. సామాన్యులు వాక్యం చదివే అవకాశం లేదు. తర్వాత 1520వ సంవత్సరంలో మార్టిన్ లూథరు బాన్ ఫైర్ పెట్టాడు. ఒక నిప్పుని అంటించి పోపుకున్న అధికారాలు అనే పత్రాన్ని కాల్చివేశాడు. సన్యాసులు
దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళందరూ సన్యాసులుగా ఉండాలి, వివాహాలు చేసుకోకూడదు అనే పత్రాన్ని కాల్చివేశాడు. మార్టిన్ లూథర్కి వ్యతిరేకంగా ఎక్స్కమ్యూనికేషన్, మార్టిన్ లూథర్ని వెలివేశారు. మార్టిన్ లూథర్ వెలివేసిన పత్రాన్ని కూడా కాల్చివేశాడు. అది క్రీస్తు శకం 1520లో జరిగింది. అసలు రిఫర్మేషన్ 1520లో వచ్చింది, కానీ రిఫర్మేషన్కి ప్రారంభం 1517లో వచ్చింది. ఒక వ్యక్తిని దేవుడు ఉజ్జీవానికి వాడుకున్నాడు. ఉజ్జీవం స్నేహితులారా సమూహము ద్వారా రాదు, వ్యక్తుల ద్వారా వస్తుంది. ఆ వ్యక్తి నేను మీరు ఎందుకు కాకూడదు? ఆ వ్యక్తి మీరు నేను ఎందుకు కాకూడదు? మార్టిన్ లూథర్ అనే ఒక వ్యక్తి ప్రాణాలు తెగించి ఆ రోజున రోమన్ క్యాథలికులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అతన్ని వెలివేశారు. అతన్ని చంపినా కేసు లేదన్నారు. అతనికి ఎవరు ఆహారం పెట్టకూడదన్నారు. అతనికి ఎవరు ఇల్లు రెంట్ ఇవ్వకూడదన్నారు. ఈ విధంగా పూర్తిగా అతన్ని వెలివేయబడినా సరే ధైర్యం వహించి మొట్టమొదటిగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోకి తీసుకుని వచ్చాడు. సామాన్యుల చేతిలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలో పెట్టేటప్పటికి సత్యం అర్థమైపోయింది. చంపడానికి ప్రారంభించారు. ఒక వ్యక్తి గొప్ప ఉజ్జీవానికి కారకుడయ్యాడు. ముందు మార్టిన్ లూథర్ సంస్కరించబడ్డాడు. వ్యక్తిగతంగా అతడు సంస్కరించబడ్డాడు కాబట్టి ఆయన ద్వారా 15వ శతాబ్దంలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. మార్టిన్ లూథర్ లేకపోతే ఈరోజు నా చేతిలో ఈ బైబిల్ లేదు, మీ చేతిలో ఈ బైబిల్ లేదు, ప్రొటెస్టెంటిజమే అనేది లేదు. మార్టిన్ లూథర్ వల్లే ప్రొటెస్టెంటిజం అనేది వచ్చింది. ఈ రోజున రోమన్ క్యాథలికులు కాకుండా మిగతా క్రైస్తవులందరినీ ఏమంటామంటే ప్రొటెస్టెంట్స్ అని అంటాం. దీనికి కారకుడు మార్టిన్ లూథర్. ఆయన చేసిన త్యాగాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, సత్యం కొరకు, ఉజ్జీవం కొరకు ఆయన పడిన ప్రయాస క్రైస్తవులకి చాలా మందికి తెలియదు. తెలుసుకోవలసిన అవసరం అందరి మీద ఉంది. మార్టిన్ లూథర్ వ్యక్తిగతంగా సంస్కరించబడ్డాడు కాబట్టి ఆయన గొప్ప ఉజ్జీవానికి కారణమయ్యాడు. ఈ సంఘ చరిత్రలో ఈ ఉజ్జీవం కొనసాగేది. రిఫర్మేషన్ had just begun, రిఫర్మేషన్ హ్యాస్ టు కంటిన్యూ అంటాం. సంస్కరణ ప్రారంభించబడింది, సంస్కరణ ముగించబడలేదు, సంస్కరణ కొనసాగుతూనే ఉంటుంది. యేసు ప్రభు రెండవ రాకడ వరకు, సంఘం ఎత్తబడే వరకు సంస్కరణ కొనసాగుతూనే ఉంది. స్నేహితులారు అర్థం చేసుకోండి, మనలో సంస్కరణ కొనసాగుతూనే ఉండాలి. We need to be reformed. We need to be reformed. Reformation is a continuous process. It has just begun in the 15th century. It should continue until the day of his coming. మరి మనము సంస్కరించబడాలి. సంస్కరణ ప్రారంభించబడిందన్నాము, మరి సంస్కరణ కొనసాగుతుందన్నాము. మనము సంస్కరించబడాలి, నేను సంస్కరించబడాలి, ప్రతి బోధకుడు సంస్కరించబడాలి, ప్రతి డినామినేషను సంస్కరించబడాలి, ప్రతి సంఘము సంస్కరించబడాలి, ప్రతి విశ్వాసి సంస్కరించబడాలి. అంటే సంస్కరించబడిన వ్యక్తి ద్వారానే ఉజ్జీవం వస్తుంది. రివైవల్ కమ్స్ ఫ్రమ్ ఎ రిఫార్మ్డ్ ఇండివిడ్యువల్ అని అంట. సంస్కరణ లేకపోతే ఉజ్జీవం రాదు. అర్థం చేసుకుని ఉద్రేకం వస్తుంది, ఉజ్జీవం రాదు. ఉద్రేకాలు క్రైస్తవత్వంలోనే కాదు, అన్ని రకాలైన మతాల్లో కూడా ఉద్రేకాలు ఉన్నాయి. కేవలం క్రైస్తవత్వంలోనే ఉజ్జీవం గురించి మాట్లాడుకుంటాం. అయితే సంస్కరణ కొనసాగాలంటే సంస్కరణకి కావలసిన ఒక 4 లేక 5 కారణాలు మీకు తెలియజేస్తాను సమయాన్ని బట్టి. మొట్టమొదటిది, ఆ రోజున మార్టిన్ లూథర్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ప్రాధాన్యతలు అంటాం. 7 ప్రయారిటీస్ అని అంటాం, లేక ముఖ్యమైన లేక ప్రాధాన్యతలు అంటాం. ఏంటి? నేను సంస్కరించబడాలి, సంస్కరించబడిన నా ద్వారా ఉజ్జీవం రావాలి. మరి నేను సంస్కరించబడాలంటే నాకుండవలసిన లక్షణం ఏమిటంటే, మొదటి రోజు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మనం మారకపోతే ఉజ్జీవము రాదు. ఐ మస్ట్ చేంజ్, దెన్ ఓన్లీ ఐ కెన్ బికమ్ ఎ ఛానల్ ఫర్ ద రివైవల్. నేను మారాలి అంటే నాకుండవలసిన మొదటి లక్షణము మనస్సాక్షి నిర్దోషముగా ఉండాలి. బ్లేమ్లెస్ కాన్షియన్స్ అని అంటాం. చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. సంస్కరణ, నేను మారాలి, నేను సంస్కరించబడాలంటే నాకుండవలసిన మనస్సాక్షిని గురించి చూద్దాము. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనములో, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను అని అంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, ప్రపంచములో యేసు ప్రభు తర్వాత, లేక యేసు ప్రభు తర్వాత ప్రపంచములో గొప్ప సంస్కరణకి, ప్రపంచంలో గొప్ప ఉజ్జీవానికి కారకుడు ఎవరంటే పాల్ ది అపోస్తుల్ అని అంటాం.
పౌలు గారి ద్వారా దేవుడు ఈ ప్రపంచంలోనే గొప్ప సంస్కరణ తీసుకుని వచ్చారు, ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చారు. అటువంటి గొప్ప పౌలు గారు అంటున్నారు, ఇదిగో దేవుని ముందు మనుషుల ముందు నా మనస్సాక్షిని నిర్దోషముగా ఉంచుకొనుచున్నాను. సంస్కరణ పొందాలి అంటే, నేను మారాలి అంటే నాకుండవలసిన లక్షణం ఏమిటంటే నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండాలి. యువర్ కాన్షియన్స్ షుడ్ బి బ్లేమ్లెస్. నా మనస్సాక్షి, మనుషుల్లో ఉన్నది జంతువులో లేనిది రెండు. మనుషుల్లో ఆత్మ ఉంది, మనుషుల్లో మనస్సాక్షి ఉంది. ఏ జంతువుల్లో ఆత్మ లేదు, ఏ జంతువుల్లో మనస్సాక్షి లేదు. ఓన్లీ మ్యాన్ ఈస్ హ్యావింగ్ స్పిరిట్, ఓన్లీ మ్యాన్ ఈస్ హ్యావింగ్ ద కాన్షియన్స్. నో అనిమల్ ఈస్ హ్యావింగ్ స్పిరిట్ అండ్ నో అనిమల్ ఈస్ హ్యావింగ్ కాన్షియన్స్. మనస్సాక్షి. మనం ఏదైనా తప్పు చేసి ఈ ఊరు నుంచి పారిపోయి అమెరికా వెళ్ళిపోవచ్చు, కానీ మన మనస్సాక్షి అమెరికాకి వెళ్ళిన మనల్ని ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసావు. పోలీసు వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, చట్టం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మన మనస్సాక్షి నుంచి తప్పించుకొని ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేం. మన మనస్సాక్షినంట దేవుని ముందు, ప్రజల ముందు నిర్దోషంగా ఉంచుకోవాలంట. మన మనస్సాక్షి ఎప్పుడు మనకి బోధించేది. కాన్షియన్స్ ఈజ్ ఎ టీచర్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మన మనస్సాక్షి ఎప్పుడు మనకి బోధిస్తూ ఉంటుంది. తప్పు చేస్తున్నావని బోధిస్తూ ఉంటుంది, రైట్ చేస్తున్నావని బోధిస్తూ ఉంటుంది. చాలాసార్లు తప్పు చేస్తున్నావని మన మనస్సాక్షి మనకి చెప్తున్నప్పటికీ మనస్సాక్షిని అణిచేసి నువ్వు ఉండు, నీ మాట నేను ఇప్పుడు వినను అన్నట్టుగా మనస్సాక్షిని అణిచి మనము తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కానీ పౌలు గారు అంటున్నారు, నా మనస్సాక్షి దేవుని ముందు, మనుషుల ముందు నిర్దోషంగా ఉంచుకొనుచున్నాను అంటున్నాడు. మనుషుల ముందు నిర్దోషంగా ఉంచుకోవడం కాస్త సులువే, కానీ దేవుని ముందు మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవడం చాలా కష్టం. ఇక్కడ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఏ టు జెడ్ అబౌట్ యూ. ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్, ఇంక్లూడింగ్ హస్బెండ్, ఇంక్లూడింగ్ వైఫ్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. మన గురించి ఈ ప్రపంచంలో పూర్తిగా ఎరిగిన వాడు మొట్టమొదటిగా ఎవరంటే ఆయన. పౌలు అంటున్నాడు, నా మనస్సాక్షిని ఆయన ముందు నిర్దోషముగా ఉంచుకోవడానికి అభ్యాసము చేస్తున్నాను అంటున్నాడు. స్నేహితులు అర్థం చేసుకోండి, నేను సంస్కరించబడాలి అంటే మనస్సాక్షి విషయంలో నిర్దోషంగా ఉండాలి. మన మనస్సాక్షే మనకి ముందు పెద్ద బోధకుడు. యూ కెనాట్ డినై ది అక్యూజేషన్స్ ఆఫ్ యువర్ కాన్షియన్స్. మన మనస్సాక్షే ముందు బోధకుడు. ఆయన చెప్తూ ఉంటాడు మనకి ఏది రైట్ ఏది తప్పు. దాన్ని అణచడానికి ప్రయత్నం చేసినా ఏదో ఆ సమయంలో అనుస్తామేమో, కానీ ఆయన ఎప్పుడు కరెక్ట్గానే మనకి బోధిస్తూ ఉంటాడు. ఈ మనస్సాక్షిని కొంతమంది ఏం చేస్తారంట, మనస్సాక్షిని తోసివేసి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఈ విధంగా అంటాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మనస్సాక్షి పోతే విశ్వాసం అనే ఓడబద్దలైపోతుంది. స్నేహితులారా, మన మనస్సాక్షి మనం అణిచివేసుకుంటే, మనస్సాక్షి విషయంలో నిర్దోషముగా మనము లేకపోతే విశ్వాసం అనే ఓడ ఏమైపోద్దంట, బద్దలైపోతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక ఓడ లాంటిది. ఈ ఆధ్యాత్మిక జీవితం అనే ఓడ బద్దలైపోయే అవకాశం ఉంది, మునిగిపోయే అవకాశం ఉంది, దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎప్పుడంటే మనస్సాక్షిని స్పష్టంగా ఉంచుకోకపోతే. మనస్సాక్షి విషయంలో క్లారిటీ ఉండాలి. మనస్సాక్షి విషయంలో నిర్దోషంగా లేకపోతే విశ్వాసం అనే ఓడ బద్దలైపోయి సముద్రంలో మునిగిపోతుంది. దాంట్లో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారంట. హ్యూమనైనను, అలెగ్జాండర్ను ఉన్నారు. వీళ్ళందరూ పౌలుతో పాటు తిరిగిన వాళ్ళు, పౌలుతో పాటు సేవలో సహాయం చేసిన వాళ్ళు. కానీ విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయింది. కారణం వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా లేదు. హౌ ఈజ్ యువర్ కాన్షియన్స్ టుడే? ఈ రోజున మీ మనస్సాక్షి ఎలాగుంది? చక్కగా కూర్చున్నారు, చక్కగా పాటలు పాడారు. మన మనస్సాక్షి ఎలాగుంది? తప్పు చేస్తాను, లేకపోతే నేను సంస్కరించబడను. నేను సంస్కరించబడకపోతే నేను ఉజ్జీవం ఎలా తీసుకుని వస్తాను? ఉద్రేకం తీసుకుని వస్తాను. అరుస్తాను, కేకలేస్తాను, డ్యాన్సులు వేస్తాను, అటు ఇటు పిచ్చోళ్ళకి స్టేజ్ మీద తిరుగుతూ ఉంటాను. ఈ రోజున క్రిస్టియన్ ప్రీచర్లు ఎక్కువగా చేసేది అదే. ఒక ఆయన అంటాడు, ఎందుకురా బాబు స్టేజ్ మీద పరిగెడతారు? వీళ్ళని తీసుకుని వెళ్ళి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ పక్కన ఒక హాస్పిటల్ ఉంది, దీన్ని మెంటల్ హాస్పిటల్ అని అంట. దాంట్లో వేయాలనిపిస్తుంది. ఈ అటు ఇటు తిరిగే ప్రీచర్లు మెంటల్ హాస్పిటల్ వేయాలి. ఇది పిచ్చే, అది వాక్య బోధన కాదు, అది పిచ్చి వాళ్ళు చేసే పని. అది ఉజ్జీవమా, ఉద్రేకం? అది ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.
మనస్సాక్షి నిర్దోషముగా ఉంచుకుంటే దేవుడు మన ద్వారా ఉజ్జీవాన్ని తీసుకుని వస్తాడు. 2004, 2006 సంవత్సరంలో ఇంతకుముందు దైవజనులు చెప్పినట్టుగా ఆ కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఐ వాజ్ ఇన్సెప్షనల్ ప్రిన్సిపాల్ దేర్. ఆ రోజున క్రైస్తవత్వానికి, ఆ రోజున విద్యార్థులకి ప్రార్థనలు చేస్తూ ఉంటే నా మీద చాలా వ్యతిరేకత ఉండేది. ఆ విద్యా సంస్థల అధినేతే నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఆ విద్యా సంస్థల అధినేత భార్య నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఏంటి పిల్లలకి ప్రార్థనలు చేస్తున్నారంటే, పిల్లల్ని ఎక్కడో మీటింగ్ బయటకు తీసుకుని వెళ్తున్నారంటే, ఎస్ మేడం, ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ మై కాలేజ్ అవర్స్, యూ కెనాట్ క్వశ్చన్ మీ అని నిర్మోహంగా చెప్పాను. నాకేం భయమే ఉంది? కాలేజీ అవర్స్ తర్వాత నేనేం చేస్తున్నానో అడగడానికి మీకు రైట్ లేదన్నాను. ఆ విద్యా సంస్థల అధినేత భార్యని ఎవరో మీకు తెలుసు. అలాగని వారిని నేను గౌరవించడం లేదని కాదు, నాకంటూ ఒక ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ రోజున ప్రార్థన చేస్తే వ్యతిరేకించారు, ఈ రోజున అదే క్యాంపస్లో చర్చి కట్టారు, ప్రతి ఆదివారం వర్షిప్ జరుగుతుంది. ఆశ్చర్యం. మనము వేసే విత్తనాలు ఎప్పుడూ పోవు. అయితే మొదట్లో వ్యతిరేకతలు ఉంటాయి. వ్యతిరేకతలో రాజీ పడిపోతే మనం ఏమీ చేయలేం. భయంకరమైన వ్యతిరేకత 2004, 2006లో 2 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా ఉన్నాను. మరి ఏం ఆలోచన వచ్చిందో ఆ పెద్ద ఆయనకి, అక్కడ అన్ని గుడులతో పాటు చర్చిని కూడా కట్టారు, ప్రతి ఆదివారం అక్కడ వర్షిప్ జరుగుతుందంట. ఎవరినో పిలిపించి ఇనాగరేషన్ చేసుకున్నారు. సరే, ఎవరైతే ఏముందండి, అక్కడ మందిరం అనేది కట్టబడింది. దేవుడు మన మనస్సాక్షి విషయంలో నిర్దోషంగా ఉంటే మనల్ని ఏదో ఒక టైంలో ఉజ్జీవానికి దేవుడు వాడుకుంటారు. నా ప్రియమైన స్నేహితులారా, అర్థం చేసుకోండి. బ్లేమ్లెస్ ఇన్ యువర్ కాన్షియన్స్. మనస్సాక్షి విషయంలో నిర్దోషంగా ఉండండి. మీ మనస్సాక్షిని అణిచేయొద్దు. డోంట్ సప్రెస్ యువర్ కాన్షియన్స్. What is happening inside you of you, God knows everything. Your mummy may not be knowing, your dad may not be knowing, your pastor may not be knowing, your elders may not be knowing, your husband and wife may not be knowing, but God knows what is happening inside of you. నిర్దోషంగా ఉండండి. మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోండి. దేవుని ముందు, ప్రజల ముందు ఉజ్జీవం వస్తుంది. రెండవది, ఉజ్జీవం రావాలంటే సంస్కరణ జరగాలని చెప్తున్నాను. సంస్కరణలో మొట్టమొదటిది మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవాలి. రెండవది, నేను సంస్కరించబడాలంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐక్యతకి కాదు. ట్రూత్ బిఫోర్ యూనిటీ అంటాం. సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐక్యత కాదు. సత్యానికి రాజీ పడిపోతే మనకందరూ స్నేహితులే. సత్యం విషయంలో రాజీ పడిపోతే అందరూ స్నేహితులే. సత్యం విషయంలో రాజీ పడకపోతే అందరూ శత్రువులే. సత్యం విషయంలో రాజీ పడకపోతే ఒంటరి వాళ్ళం అయిపోతాం. సత్యం విషయంలో రాజీ పడితే చాలా గుంపు మనతో ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా జీవించడానికి సత్యం విషయంలో రాజీ పడకుండా ఉందామా? లేక ప్రజలు, సమూహము, ఐక్యత అందరూ కావాలనుకొని సత్యం విషయంలో రాజీ పడిపోతామా? ఏది కావాలి? ప్రజలు కావాలా? సత్యం విషయంలో రాజీ పడాలి. సత్యం కావాలా? ప్రజల విషయంలో మనము వెనుకంజ వేస్తాం. ఈ రోజున క్రైస్తవత్వంలో ఏం జరుగుతూ ఉందంటే, సత్యం, ట్రూత్ విషయంలో రాజీ పడిపోయారు. అందుకనే ఐక్యత ఎక్కువగా ఉంది. ఐక్య క్రిస్మస్లు జరుపుతున్నారు కదా. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కరికి ఒకరి సిద్ధాంతం ఇంకోరికి తెలియదు. ఎవరు డాక్టర్లు నాలువే, ఎవరు పద్ధతులు నాలువే, అందరూ ఒక స్టేజ్ మీదకి వస్తారు, క్రిస్మస్ చేస్తారు. నేను అంటాను, ఇది ఐక్య క్రిస్మస్ బయటికి, సత్యం విషయంలో ఐక్యత కాదు. ఆ క్రిస్మస్ ద్వారా జరిగిన మీటింగు, ఆ మీటింగులో విత్తిన వాక్యం పనిచేస్తుందా? పని చెయ్యదు. ఎందుకంటే అక్కడ బాహ్య సంబంధమైన ఐక్యత ఉంది, కానీ అక్కడ వాక్యపరమైన, సత్యపరమైన ఐక్యత లేదు. యూనిటీ ఇన్ ట్రూత్ ఉంటే, సత్యం విషయంలో ఐక్యత ఉంటే, ఆ దేవుడు జరిగించే కార్యాలు వేరేగా ఉంటాయి. మార్టిన్ లూథర్ సత్యము కొరకు ఒంటరి అయిపోయాడు. హీ వాజ్ అలోన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్. ది ఎంటైర్ రోమన్ catholicism excommunicated him. రోమన్ క్యాథలిక్లు మార్టిన్ లూథర్ను వెలివేశారు. అన్నారు, పోపు, మార్టిన్ లూథర్ని ఎవరు చంపినా కేసు లేదన్నాడు పోపు. ఒంటరోడైపోయాడు. ఇల్లు అద్దెకి ఇవ్వకూడదన్నారు, ఎవరు భోజనాలు పెట్టకూడదన్నాడు. ఒంటరివాడు అయిపోయాడు. అమ్మో, నేను ఒంటరివాడిని అయిపోతానా? పోపుకి వ్యతిరేకంగా నేను పోరాటం చేయగలనా?
అసత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయగలనా? రోమన్ కేథలిసిజం అని భయంకరమైన కరుడుగట్టిన వ్యవస్థకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తే ఒంటరి వాడిని అయిపోతాను అని మార్టిన్ లూథరు మనలాగా భయపడలేదు. అయిపోయినా పర్వాలేదు, చంపుకున్నా పర్వాలేదు, నేను అలాగే ఉంటాను, సత్యాన్ని బయటికి తీసుకుని వస్తానని కొత్త నిబంధన గ్రంథాన్ని రహస్యంగానే జర్మనీ భాషలోకి అనువదించాడు. ఆయన ఆ రోజున ఒంటరివాడు కాకపోతే ఈ రోజున ఎంతమంది మీ ప్రొటెస్టెంటిజంలో ఉండేవాళ్ళమే కాదు. ట్రూత్ బిఫోర్ యూనిటీ అని అంటాం. సత్యము చాలా ప్రధానమైంది స్నేహితులారా. యేసు ప్రభువు పిలాతు ముందు నిలబడి అంటాడు, పిలాతు అంటాడు కదా, యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు యేసు ప్రభుని గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. చూడండి, పిలాతు అంటాడు 36వ అధ్యాయం 36వ వచనం 18వ అధ్యాయం యోహాను సువార్త, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులకు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదనను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూడండి, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అనెను. యేసు ప్రభు దానికి సమాధానం చెప్పలేదు. సత్యం అంటే ఏంటో ఎదురుగా పెట్టుకుని సత్యం అంటే ఏంటో పిలాతు అడిగాడు. బహుశా యేసు ప్రభు అనుకుని ఉంటారు, నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన. ప్రభు అంటున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అని చెప్పాను. వై జీసస్ క్రైస్ట్ హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడు? 40 కారణాలు. చిన్న పుస్తకం రాస్తున్నాను, ఎందుకంటే క్రిస్మస్లో జరుగుతున్న తంతు చూడలేక రాస్తున్నాను. పుస్తకం రాయాలని కాదు, నేను పెద్ద రచయితనని కాదు, కానీ క్రిస్మస్లో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అనే విషయం క్రైస్తవులకే తెలియలేదు. ఇక భారతదేశం వాళ్ళకి ఇంకేం చెప్తాం మనము? యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అన్న 40 కారణాల్లో ఒక కారణం ఏంటంటే, క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనం ఎంజాయ్ చేయడానికి కాదు, స్టార్లు పెట్టుకోవడానికి కాదు, మనం కేకులు తినడానికి కాదు, మనం కొత్త బట్టలు వేసుకోవడానికి కాదు, హ్యాపీ క్రిస్మస్ మనం అరిసి తిరగడానికి కాదు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. వాట్ ఈస్ ద ట్రూత్ హీ వాంట్స్ టు డిస్క్లోజ్, హీ వాంట్స్ టు ప్రూవ్, హీ వాంట్ టు షో టు ద వరల్డ్. సత్యం అంటే ఏంటో ప్రజలకు తెలియదు, ఆ సత్యం అంటే ఏంటో చూపించడానికి, సత్యాన్ని బోధించడానికి యేసు ప్రభు వస్తే దాన్ని మనేసి క్రైస్తవులు ఏవేవో చేస్తున్నారు. క్రిస్మస్లో అర్థం పర్థం లేకుండా పోయింది క్రైస్తవత్వం. ఇదొక టైము ఎంజాయ్. క్రైస్తవులు అంటే డిసెంబర్ గురించి వెయిట్ చేస్తారంట. ఎందుకు? పండగ చేసుకోవడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి. ఈజ్ ఇట్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్? నో, ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. ఏం తెలుసు సత్యం మనకంటే అందరికీ చెప్తున్నాను, లైవ్లో ఈ మెసేజ్ వెళ్తుంది కదా. ఏం తెలుసు సత్యం? నేను సంస్కరించబడాలంటే సత్యము కొరకు మనం ఎలా ఉండాలి? రాజీ పడకుండా ఉండాలి. యేసు ప్రభు సత్యము నిమిత్తం రాజీ పడలేదు. యేసు ప్రభు ఆ రోజున పిలాతు ముందు సత్యం విషయంలో గాని, శాస్త్రులు పరిసయ్యుల ముందు సత్యం విషయంలో గాని రాజీ పడిపోయి ఉండుంటే ఆయన సిలువలో మరణించేవాడే కాదు. ఆయన రాజీ పడలేదు కాబట్టి ఆయన సిలువలో కిరాతకంగా మరణానికి అప్పగించారు. స్నేహితులను అర్థం చేసుకోండి, నేను సంస్కరించబడాలంటే సత్యం ఎరగాలి, సత్యములో జీవించాలి. సత్యం ముఖ్యం, ఐక్యత కాదు. కొంతమంది మనం పోగొట్టుకున్నా పర్వాలేదు, కొంతమంది స్నేహితులు పోయినా పర్వాలేదు, కొంతమంది బంధువులు పోయినా పర్లేదు, కొంతమంది ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు. సత్యము ప్రధానము, ఐక్యత కాదు. ఇట్ ఈస్ నాట్ యూనిటీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ట్రూత్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది అసత్యంలో ఉండడం ద్వారా నేను వారికి దూరం అయ్యాను, వారు నాకు దూరం అయ్యారు, నాకేమీ పర్వాలేదు, ఇంకా దూరం అయిపోవాలి, ఇంకా చాలా మందికి నేను దూరం అయిపోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నాకు కావలసింది సత్యం, ఐక్యత కాదు. ఒంటరి వాళ్ళం అయిపోయినా పర్వాలేదు, బట్ ట్రూత్ షుడ్ బి ద ప్రయారిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ బిలీవర్. చూడండి, నేను సంస్కరించబడాలంటే వాక్య సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని మీటింగులకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోకండి. ఇప్పుడు మీ చర్చ ఎదురుగా ఇన్ని మీటింగులు చూసినా అన్ని వేస్ట్ మీటింగులు, మీ టైం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళు ఎవరైనా ప్రీచర్ అయినా పర్వాలేదు, ధైర్యంగా చెప్తున్నాను, మీరేం బాధపడవలసిన పని లేదు.
నేనేమి సిగ్గుపడేవాడిని కాదు, భయపడేవాడిని అంతకన్నా కాదు. అక్కడేం సత్యం ఉండదు. ఒకరినొకరు పొగుడుకోవడం ఉంటుంది, ఒకరినొకరు హెచ్చించుకోవడం ఉంటుంది. అక్కడ యేసుప్రభు గొప్పోడు కాదు, ఆ బోధకుడే గొప్పోడు. యేసుప్రభు అందరికన్నా తక్కువడు. ఈరోజు అందరికన్నా ఎక్కువ అంటే బోధకులే. యేసుని మించిపోయారు వీళ్ళు, దేవుణ్ణి మించిపోయారు వీళ్ళు. ఒక రకంగా మేమే దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు వీళ్ళందరూ. అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకుంటారు మీరు? ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోండి, లేకపోతే ఈ సీడీల ప్రసంగాలు జాగ్రత్తగా 10 సార్లు వింటూ ఉండండి. ఎంతో కొంత వాక్య సత్యం తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ కావాలా? వెళ్ళండి, బాగా దొరుకుతుంది. సినిమా హాల్లో కన్నా ఎక్కువ దొరుకుతుంది. మంచి డ్యాన్సులు, మంచి మ్యూజిక్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ గురించి అడగండి. సత్యమా? అక్కడ ఏమి దొరకదు. ఇంట్లో ఉండండి, వాక్యం చదువుకోండి. కొన్నిసార్లు సత్యము హార్డ్ టు బి డైజెస్టెడ్ అంట. ట్రూత్ ఈజ్ హార్డ్ టు బి డైజెస్టెడ్ అని ఒక ఆయన. సత్యము చాలా కఠినంగా ఉంటుందంట, దాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టమంట. కష్టమే, కానీ తప్పదు. సత్యము ప్రపంచంలోనే చాలా శక్తి కలిగిందంట. ఆటం బాంబును తయారు చేసిన సైంటిస్టు చివరిలో ఒక మాట అన్నాడు. ఆటం బాంబును తయారు చేసిన రష్యన్ సైంటిస్టు, పేరు మర్చిపోయాను, ఆయన యొక్క సమాధి మీద ఒక మాట రాశారంట. ఇట్ ఈస్ నాట్ ది పవర్, ఆటం బాంబ్ ఈజ్ నాట్ ది, ఇట్ ఈస్ నాట్ ది పవర్ఫుల్ వెపన్, బట్ ద ట్రూత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అన్నాడంట. నేను తయారు చేసిన ఆటం బాంబు కాదు ఈ ప్రపంచంలో శక్తి కలిగింది, కానీ సత్యము ఈ ప్రపంచంలో శక్తి కలిగిందంట. సత్యము ఎంత శక్తి కలిగిందంటే, సత్యము ప్రసరింపకుండా ఉండడానికి సత్యము చుట్టూ బాడీ గార్డ్స్ ఆఫ్ లైస్ ఉంటారంట. అబద్ధాలు అనే బాడీ గార్డ్స్ సత్యము చుట్టూ ఉంటారంట. ఎందుకంటే సత్యం పవర్ఫుల్. కానీ విచిత్రం ఏంటంటే, సత్యము ఎప్పుడు మైనారిటీగానే ఉంటుంది, అసత్యము మెజారిటీగా ఉంటుంది. స్నేహితులారా, అర్థం చేసుకోండి. నేను సంస్కరించబడాలంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలియాలంటే యేసును గురించి బాగా ఎరగాలి, సువార్తలు బాగా చదవాలి, వాక్యం బాగా చదవాలి. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను, యూత్ని కానీ మిమ్మల్ని కానీ ఒక ప్రశ్న, ముందుగా యూత్ని అడుగుతున్నాను. యు హ్యావ్ బైబుల్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్? యు నో అబౌట్ ఇట్? మీ చేతిలో బైబుల్ ఉంది, బైబిల్లో ఏముందో మీకు తెలుసా? నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఎలా వాడాలో నాకు తెలుసు. మీ చేతిలో బైబిల్ ఉంది, బైబిల్లో ఏముందో మీకు తెలుసా? మరి ఎందుకంటే బైబిల్ చేతిలో, మన చేతుల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో ఏముందో చాలా మంది క్రైస్తవులకి తెలియదు. We carry the book which is called as the Holy Scriptures, but we don't meditate. We just read it as a newspaper. We have the Bible, but we don't know what is there in the Bible. సత్యం అంటే వాక్యమే. నీ వాక్యమే సత్యం. సత్యము యందు వారిని నేను ప్రతిష్ఠించుచున్నాను, నీ వాక్యమే సత్యం అన్నాడు యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. నా ప్రియమైన స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఈ బోధలు కొంచెం కఠినంగానే ఉంటాయి. అవసరం, వినక తప్పదు, నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి చాలా అవసరం. సంస్కరించబడాలంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐక్యత కాదు. కొంతమందిని వదులుకుందాం సత్యం కొరకు, కొన్ని ఫెలోషిప్లకు దూరం అయిపోదాం సత్యం కొరకు, కొంతమంది బంధువులకు దూరం అయిపోదాం సత్యం కొరకు. అంటే ఎవరిని ద్వేషించమని కాదు, దూరం అవుదాం, ద్వేషించొద్దు, పగపట్టొద్దు. సత్యం కొరకు మనుషులకు దూరం అయిపోద్దాం, ఫ్రెండ్స్కి దూరం అయిపోద్దాం, డిఫరెంట్ ఫెలోషిప్లకు దూరం అయిపోద్దాం, డిఫరెంట్ అసోసియేషన్కి దూరం అయిపోద్దాం. సత్యం ప్రాధాన్యం, ఐక్యత కాదు. అందుకని నేను సంస్కరించబడాలంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే నాలో సంస్కరణ వస్తుంది, అప్పుడే నా ద్వారా ఏమొస్తుంది? ఉజ్జీవం వస్తుంది. మనస్సాక్షి విషయంలో నిర్దోషత్వం ముఖ్యము స్నేహితులారా. రెండవది, సత్యము విషయంలో ప్రాధాన్యత అవసరము. మూడవది కూడా చెప్తున్నాను, వాక్యము ముందు సాంప్రదాయము కన్నా, స్క్రిప్చర్ బిఫోర్ ట్రెడిషన్ అని అంటాం. వాక్యము ముందు సాంప్రదాయము కన్నా. మార్టిన్ లూథర్ కంట అతనికి 20వ ఏట వచ్చే వరకు చేతిలో బైబిలే లేదంట. అంటే బైబిల్ అరుదు. ఆ రోజున రోమన్ కేథలిక్స్ బైబిల్ గ్రంథాన్ని ఆ రోమన్ కేథలిక్ కేథడ్రల్స్లో ఇటువంటి పుల్పీట్ దగ్గర బైబిల్ని అలా పెట్టి చైన్స్ పెట్టి బైబిల్స్ని కట్టేసేవాళ్ళు అంట. అంటే బైబిల్ ఎవరి చేతిలోని ఉండకూడదు, చైన్స్ పెట్టి కట్టేసేవాళ్ళు అంట. మేము చెప్పిందే వినాలి,
మీరు బైబిల్ గ్రంథాన్ని తీసి చదవకూడదు. ఇట్ ఈస్ ద మోస్ట్ సాక్రెడ్ బుక్. ఇది అతి పవిత్రమైన పుస్తకం కాబట్టి సామాన్యులు దీని దరిదాపులకి రాకూడదు. మేము చెప్తాం, మీరు వినండి అంతే. ఆ రోజున మార్టిన్ లూథర్ కాలం వరకు జరిగింది. చూసారా, మార్టిన్ లూథర్ గారి చేతిలో కూడా దరిదాపు 20 సంవత్సరాలు వాక్య గ్రంథమే లేకుండా పోయిందంట. అందుచేత రోమన్ కేథలిసిజంలో ఏమొచ్చిందంటే సాంప్రదాయానికి ప్రాధాన్యత వచ్చింది, లేఖనాలకి విలువ పోయింది. రోమన్ కేథలిసిజంలో ఈ రోజు కూడా సాంప్రదాయాలు ఆచారాలు ఏవో మాస్ చేస్తూ ఉంటారు, అన్ని ధూపాలు వేస్తూ ఉంటారు. వాక్యానికి వాళ్ళు చేసే సాంప్రదాయాలకి సంబంధమే లేదు. లేఖనాలు ప్రాధాన్యము సాంప్రదాయాలు కన్నా. ఎప్పుడైతే వాక్యమునికి ప్రాధాన్యత ఇస్తామో సాంప్రదాయం కన్నా, అప్పుడే నేను సంస్కరించబడతాను. నేను సంస్కరించబడాలంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యములో లేక లేఖనాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు ప్రభు ఒక మాట అన్నారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో. ఆ రోజున శాస్త్రులు పరిచయులను ఉద్దేశించి ఆయన చాలా కఠినమైన మాట మాట్లాడారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, క్షమించండి. మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మీ ఆచారాల నిమిత్తము వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ట్రెడిషన్ ఆచారాలు. ఈ రోజున ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్కి ఆచారాలు ఉన్నాయి. పెంతెకోస్తు ఆచారాలు ఉన్నాయి, లూథరన్ వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, బాప్టిస్ట్ వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, సిఎస్ఐ వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, ఎల్ఈఎఫ్ వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, హెబ్రోన్ వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి. ఏ డినామినేషన్ చూసుకోండి, సిలోన్ పెంతెకోస్తులకు ఆచారాలు ఉన్నాయి, ది పెంతెకోస్తుకి ఆచారాలు ఉన్నాయి. ఇక ఏవేవి డినామినేషన్లు ఉన్నాయో ఎవరి ఆచారాలు వాళ్ళకున్నాయి. అయితే ఆచారాలను నేనేమీ తప్పుపడ్డం లేదు. వాక్యము కన్నా ఆచారానికి ప్రాధాన్యత ఉండకూడదు. ఎక్కడైతే ఆచారాలు వాక్యము కన్నా దిగు ఉంటాయో ఆచారాలతో సమస్య ఏమీ లేదు. కానీ వాక్యాన్ని మించి ఆచారాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ఆచారాలని తొలగించాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ సంఘ ఆచారమైనా, ఏ డినామినేషన్ ఆచారమైనా వాక్యం తర్వాతే. వాక్యం ముందు ఏ ఆచారం ఉండడానికి వీల్లేదు. ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద స్క్రిప్చర్స్ బట్ నాట్ టు ద ట్రెడిషన్. సాంప్రదాయం కాదు, లేఖనాలు ముఖ్యము అన్నది మనము చూడాలి. సంఘం యొక్క రాజ్యాంగం, ఒక దేశానికి రాజ్యాంగం ఉంటుంది. మన భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అమెరికాకు ఒక రాజ్యాంగం ఉంది. మరి దేవుడు క్రైస్తవత్వానికి ఇచ్చిన రాజ్యాంగం, సంఘానికి ఇచ్చిన రాజ్యాంగం ఏంటంటే వాక్యమే. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద హోలీ బైబిల్. దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం బైబిల్ గ్రంథం, సాంప్రదాయము కాదు. సాంప్రదాయం మనకు రాజ్యాంగం అవ్వకూడదు, బైబిల్ గ్రంథమే మనకు రాజ్యాంగం అవ్వాలి. సంస్కరణ ఎప్పుడు వస్తుంది? వ్యక్తిగతంగా నాలో సంస్కరణ ఎప్పుడు వస్తుందంటే, నేను ఏ డినామినేషన్లో ఉన్నా ఆ డినామినేషన్ ఆచారాలు పక్కన పెడదాం, ముందు వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాట్ ద బైబిల్ సేస్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ద చర్చ్ సేస్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అర్థమైందా? మరండి నేనండి ఆ సంఘం అండి ఈ సంఘం అండి అని అనుకుందాం. సరే, ఏ సంఘానికి సంబంధించిన బైబిల్ ఏం చెప్తుందో ముఖ్యం. ఆ డినామినేషన్లో ఏ ఆచారాలు ఉన్నాయో ముఖ్యము కాదు. కానీ దీన్ని మనం వెయ్యి చేస్తే, వాక్యము సాంప్రదాయము చూస్తే చాలా ఎక్కువగా క్రైస్తవత్వంలో ఆ వాక్యము అలాగుంది కానండి, మరి మా సంఘం మా కట్టుబాట్లు, దీనికే విలువ. ఎక్కడొస్తుంది ఉద్యమం రావాలని మనం మొత్తుకున్న ఉద్యమము రాదు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాతే సాంప్రదాయం. వాక్యాన్ని నిరర్ధకము చేసేది ఏదైనా సరే, అది ఎంత విలువైన సాంప్రదాయమైనా సరే, ఎన్ని వందల నుంచి వస్తున్న సాంప్రదాయమైనా దాన్ని తీసుకుని డస్ట్బిన్లో వేయాలి. వాక్యాన్ని నిరర్ధకము చేసే సాంప్రదాయం ఏదైనా సరే, వాక్యం యొక్క విలువని తగ్గించే ఏ సాంప్రదాయం అయినా సరే, ఎన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నదైనా సరే, ఆ సాంప్రదాయం డస్ట్బిన్లోనే ఉండాలి. వాక్యం హెచ్చించబడాలి, అప్పుడే నేను సంస్కరించబడతాను. స్నేహితులారా, లేఖనాలు ముఖ్యము, సాంప్రదాయాలు కాదు. మూడవది, మనస్సాక్షి నిర్దోషముగా ఉండాలి. సత్యము ప్రాధాన్యము, ఐక్యత కాదు. మూడవది, లేఖనాలకి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆ తర్వాతే సాంప్రదాయం ముఖ్యమైనది కాదు. పౌలు కూడా తిమోతికి అంటాడు, నువ్వు లేఖనాలు, వాక్యాన్ని బోధించు, అసమయం అనక బోధించు అంటాడు. బైబిల్ బోధించు, వాక్యం బోధించు అంటాడు. అపోస్తుల కార్యములు అంతా చూసారు. 28 అధ్యాయాల్లో కూడా వారు వాక్యము వినిరి, వారి వాక్యమునకు స్పందించిరి, వారు వాక్యమును బోధించిరి, వారు వాక్యాన్ని అనుసరించిరి. వాక్యము ఎక్కడ చూసినా వాక్యమే. సాంప్రదాయం కాదు, కట్టుబాటు కాదు. ఈ రోజున సంఘాల్లో సంప్రదాయాలు ఎక్కువ, కట్టుబాట్లు తక్కువ. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మూడవది. నాలుగవది, చివరిది కూడా చెప్పి నేను ముగిస్తాను. మొదటి ఏమనుకున్నాము? నేను సంస్కరించబడాలి, తర్వాత నా ద్వారా ఉజ్జీవం వస్తుందంటే నా మనస్సాక్షి దేవుని ముందు, ప్రజల ముందు నిర్దోషంగా ఉంచుకోవాలి. రెండవది, సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐక్యత కాదు. లెట్ us lose some people but stand for the truth. మూడవది, లేఖనాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘం యొక్క ఆచారాలకి, సాంప్రదాయాలకి కానే కాదు. నాలుగవది చెప్తున్నాను, విశ్వాసము చాలా ప్రధానమైంది. అయితే విశ్వాసం అనే పదం మనకి బాగా అలవాటైపోయి, విశ్వాసం అనే పదం ఎక్కువగా వాడడం ద్వారా విశ్వాసం అనే పదములో ఉన్న సత్యం లోతు మనకి అర్థము కాలేదు. ఏ పదమైతే మనం ఎక్కువగా వాడతామో ఆ పదము చాలా చులకన అయిపోతుంది. అలాగే విశ్వాసం అనే పదం క్రైస్తవత్వములో ఎక్కువగా వాడడం ద్వారా ఆ పదం యొక్క అసలు అర్థం మరుగైపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే అక్కడ విశ్వాస వీరుల గురించి చాలా అంశాలు ఉంటాయి. విశ్వాసము గురించి గొప్ప నిర్వచనం, డెఫినిషన్ కూడా అక్కడ ఇవ్వబడుతుంది 11వ అధ్యాయం 1వ వచనములో. అయితే నిర్వచనాలు ఇవన్నీ నేను చెప్పడం లేదు, కానీ క్లుప్తంగా ముగించాలనుకుంటున్నాను. విశ్వాసం విషయంలో మనము ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, అసలు విశ్వాసం అంటే ఏంటో మనం నిజంగా తెలుసుకోవాలి. విశ్వాసం అంటే కేవలం దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు. Faith is not just believing in God. Faith is believing in God and living for God. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, నమ్మిన దేవుని కొరకు జీవించడానికి విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి నమ్మేవా, పరలోకం నీది, మన వాళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు. ఎవడు ఇడిచ్చేది? నాకు చాలా కోపం వస్తుంది ఈ పదాలు అడుగుతానని ఏమనుకోవద్దు. ఎందుకంటే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ డిఫరెంట్లీ. నమ్మేము, పరలోకం వచ్చేసింది. ఏంటి నమ్మేవు, పరలోకం వచ్చేసింది? నమ్మితే చాలదు, నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా చివరి వరకు జీవించాలి. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ బిలీవింగ్ ఇన్ గాడ్, బట్ ఫెయిత్ కంటిన్యూయింగ్ ఇన్ ద గాడ్ ఇన్ హూమ్ వీ హ్యావ్ బిలీవ్డ్. నమ్మిన దేవుణ్ణి వెంబడించడములో విశ్వాసముతో కొనసాగాలి. అర్థమైందా? నమ్మిన దేవుణ్ణి వెంబడించడములో విశ్వాసముతో కొనసాగాలి. హేబేలు విశ్వాసముతో కొనసాగాడు, హానోకు విశ్వాసముతో కొనసాగాడు, నోవహు విశ్వాసముతో కొనసాగాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దానియేలు వీళ్ళందరూ విశ్వాసముతో కొనసాగారు. వీళ్ళు విశ్వాస వీరులుగా చెప్పబడ్డారు. కేవలం వాళ్ళు దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, నమ్ముకున్న దేవుని కొరకు జీవితం చివరి వరకు జీవించారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి నేను ముగింపు మాటలు చెప్తాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను. విశ్వాసం అంటే ఏంటో చెప్పమంటారా? వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా అంటే దేవుడు ఏది చెయ్యకపోయినా, మన జీవితంలో దేవుడు ఏది చెయ్యకపోయినా, జీవితంలో దేవుడు చివరికి ఏ మేలు చేయకపోయినా, మన జీవితంలో ఏ పెద్ద గొప్ప కార్యము జరగకపోయినా, నువ్వు దేవుడివి, నేను నమ్ముకున్న బిడ్డని అని ఆయనని నమ్మడమే విశ్వాసము. కానీ మన విశ్వాసం ఏంటంటే ఆయన ఏదైనా ఇస్తే నమ్ముతాం, ఆయన ఏది ఇవ్వకపోతే దేవుణ్ణి కూడా వదిలేస్తాం. ఇక్కడ చాలా మంది ఉన్నారేమో అటువంటి వాళ్ళు. పరీక్షల్లో విజయం కావాలి కాకపోతే యేసుప్రభు వద్దు, ఉద్యోగం రావాలి కాకపోతే యేసుప్రభు వద్దు, ఆరోగ్యం రావాలి కాకపోతే యేసుప్రభు వద్దు, అప్పులు పోవాలి లేకపోతే యేసుప్రభు వద్దు. అంటే ఇవన్నీ పోతేనే యేసుప్రభు దేవుడు, ఇవన్నీ పోకపోతే యేసుప్రభు కూడా దేవుడు కాదు. అదేనా విశ్వాసం? మీరు నమ్మినా నమ్మకపోయినా, యేసు దేవుడు కాదు దెయ్యం అనుకున్నా ఆయన దేవుడే. ఈజ్ గాడ్.
ఈజ్ ద సేవియర్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. మన నమ్మిక మీద ఆయన దైవత్వం ఆధారపడలేదు. మనం నమ్మితే మనకు లాభం, ఎందుకంటే పరలోకం వస్తుంది. మనం నమ్మకపోవడం ద్వారా ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు, మనకే నరకము వస్తుంది. ఎందుకు నమ్ముకున్నామంటే భవిష్యత్తులో ఆయన ఇచ్చే నిత్య రాజ్యము కొరకు. వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి ఈ లోకములో యాత్రికులమీ పరదేశులమని గుర్తించి విశ్వాసము గలవారే మృతి నొందిరి అని రాయబడిన చూస్తాం. స్నేహితులారా, విశ్వాసం అంటే యేసుప్రభు దేవుడండి నమ్ముతున్నానండి చాలు. విశ్వాసం అంటే యేసును దేవుడిగా నమ్మాలి, నమ్మిన యేసు కొరకు జీవితాంతం శిష్యుడిగా జీవించాలి. అది ఫెయిత్ అంటే. మరి ఏ ఫెయిత్ ఉంది మనకి? యేసుని కేవలం దేవుడిగా నమ్మిన విశ్వాసం ఉందా? యేసు కొరకు జీవితాంతము ఒక శిష్యుడిగా జీవిస్తాను అనే విశ్వాసం ఉందా? ఆ విశ్వాసము ప్రధానమైంది. దాని ద్వారానే సంస్కరణ వస్తుంది, దాని ద్వారానే మనకు జీవం వస్తుంది. స్నేహితులారా, అర్థం చేసుకోండి. 7 చెప్పాలి, 4 అయిపోయినాయి, సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. అర్థం చేసుకోండి, చాలు, ఈ 4 చాలు మీకు. నేను సంస్కరించబడాలంటే మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. నేను సంస్కరించబడాలి అంటే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఐక్యత కన్నా. కొంతమందిని పోగొట్టుకుందాం సత్యం కొరకు. 3వది, నేను సంస్కరించబడాలంటే లేఖనాలకు ప్రాధాన్యత ఇద్దాం, సంఘం యొక్క డినామినేషన్ యొక్క సాంప్రదాయాల కన్నా. 4వది, నేను సంస్కరించబడాలి అంటే చివరిది మనం చూసాం, ఏమిటది? విశ్వాసము చాలా ప్రధానమైంది. దేవుణ్ణి, యేసు ప్రభుని దేవుడుగా నమ్మడం ఎంత ముఖ్యమో, నమ్మిన ఆయన కొరకు జీవితాంతము విశ్వాసంలో కొనసాగడం చాలా ముఖ్యము. ఇటువంటి వారి ద్వారా ఇటువంటి లక్షణాలు ఉంటే నేను సంస్కరణలో ఉన్నట్టే. ఇటువంటి సంస్కరణలో ఉన్న నా ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్నైనా తీసుకొస్తాడు. యు మే బి ఎన్ యంగ్స్టర్. మీరు యవనస్తులు అవ్వచ్చు, మీరు చదువు లేని వాళ్ళు అవ్వచ్చు, మీకు ట్రైనింగ్ లేకపోవచ్చు, మీరు నోట్లో పెద్దగా మాట్లాడకపోవచ్చు, కానీ ఈ లక్షణాలు ఉంటే దేవుడు మీ ద్వారా కూడా ఉజ్జీవాన్ని తీసుకుని వస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. వ్యక్తిగతంగా మేము సంస్కరించబడితేనే కానీ మా ద్వారా ఒక ఉజ్జీవానికి కారణము మేము కాలేము అన్నది ఎన్నో కోణాల్లో మేము ధ్యానం చేస్తున్నాం. మా మనస్సాక్షి నీ ముందు, ప్రజల ముందు నిర్దోషంగా ఉండడానికి మేము అభ్యాసం చేయడం నేర్పించండి ప్రభువా. సత్యము కొరకు రాజీ పడకుండా, ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నీ వాక్య సత్యము కొరకు కొంతమందిని పోగొట్టుకోవడానికైనా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. లేఖనాలు కన్నా మా సాంప్రదాయం మిన్న అన్నట్టుగా ఉండకుండా, లేఖనాల్ని నిర్వీర్యము చేసే ఏ సాంప్రదాయాన్నైనా మేము కొట్టివేయడానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను మేము దేవునిగా, రక్షకుడిగా విశ్వసించాం. నమ్మిన మీ కొరకు జీవితాంతము శిష్యులముగా, శిష్యురాళ్ళుముగా జీవించడానికి అదే విశ్వాసములో కొనసాగే ఫెయిత్, ఆ విశ్వాసమును కూడా మాకు అనుగ్రహించండి. వీటి ద్వారా మేము సంస్కరించబడి తద్వారా కొంత ఉజ్జీవానికి, కనీసం మా ఇంట్లో ఉజ్జీవానికి, మా స్నేహితుల మధ్య ఉజ్జీవానికి, మా వీధిలో ఉజ్జీవానికైనా మేము కారకులవ్వడానికి సహాయము చేయమని నిన్ను మహింపరుస్తూ, నిన్ను గణపరుస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.